రామోస్ టీవీకి స్వాగతం. రాయలసీమ పాట ఆవిష్కరణ. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాయలసీమ ప్రాంతానికి సాగు త్రాగునీరు లభిస్తుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం అనంతపురంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జలసాధన సమితి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు డాక్టర్ సిగిలిరేవు రామాంజనేయులు రచించి గానం చేసిన సిద్ధేశ్వరం అనే రాయలసీమ పాట ఆవిష్కరణ సభ నిర్వహించారు. రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ అధ్యక్షులు సీమా ఉద్యమకారులు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీరు పాండ్యం సుబ్రహ్మణ్యం స్వామి హాజరై సిద్ధేశ్వరం పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి అన్ని రాజకీయ పార్టీలు పాలకులు ద్రోహం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. అందుకే సిద్ధేశ్వరం ప్రాజెక్టు అవసరాన్ని తెలియజేస్తూ ఎంతో శ్రమకూర్చి ఈ పాటను సీమ ప్రజలకు కానుకగా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు వచ్చి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఈరోజు చేస్తున్నటువంటి ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఈ పాట రెండవది. ఇంతకుముందు ఎస్కే యూనివర్సిటీలో మన యొక్క ఆకలి కేకలను గురించి అందులో ప్రస్తావిస్తూ ఒక పాటను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు సిద్ధేశ్వరం సంబంధించి ఈరోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఎందుకు రావడం లేదు, నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఈరోజు మధ్య కోస్తాలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా ఈరోజు కొట్టుకొని పోతున్నాయి, గ్రామాలు కూడా పోతున్నాయి, అక్కడున్న ప్రాంతం అంతా కూడా జలమయమైతా ఉన్నా కూడా ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కానీ డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ ఇప్పటికీ కూడా ఒక భాగం కూడా నిండలేదు. అంటే 25%, 50% మాత్రం ఈరోజు నీళ్లు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామో ఆలోచన చేయండి. ఈరోజు కృష్ణానది నుండి రోజుకు 100 టీఎంసీలు నీళ్లు వెళ్తున్నాయి. 11 లక్షల క్యూసెక్ల నీళ్లు మనం ఈ మధ్యన చూడడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళన్ని కూడా సముద్రానికి వదిలారు. అదేవిధంగా గోదావరి నుంచి కూడా రోజు వెళ్తా ఉన్నాయి. మరి ఈ రోజు ప్రపంచంలోనే పెద్ద మేధావులము, ఎంతో టెక్నాలజీ ఉంది. ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని వందల టీఎంసీలు సముద్రానికి దార విడుచుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సగర్వంగా కాదు, దరిద్రంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఇటువంటి పాలకులను మనం ఎన్నుకుంటూనే ఉన్నాం, కానీ మన కరువు రాయలసీమకు సంబంధించి నీళ్లు ఇవ్వడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ యొక్క ప్రతిపాదన ఉంటే ఈ రోజు ఆ ప్రతిపాదనగానే ఉంది, కానీ ఇంతవరకు కూడా అక్కడ ఒక డ్యామ్ నిర్మించి రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణకు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా నీళ్ళు ఇద్దామనే ఆలోచనను ఈ రోజు ఎవరే కానీ మాట్లాడడం లేదు. ఎవరెవరు దాని మీద నాయకులు ఎవరో కూడా కేంద్రం దగ్గర మాట్లాడడం లేదు. ఈరోజు ఆ యొక్క సిద్ధేశ్వరం దగ్గర ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ పాలకులకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పైసా ఖర్చు లేకోకుండా ఈరోజు నేషనల్ హైవేలో భాగంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించడానికి తీగల వంతెనకు ఈరోజు టెండర్లు పిలుస్తున్నారు. అయ్యా అక్కడ తీగల వంతెన వద్దు, మాకు కరువుతో అల్లాడుతున్నాం, మాకు తీగల వంతెన ఎందుకు, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కలుగుతుంది, అదేవిధంగా 60 టీఎంసీల నీళ్లు ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చేసేదే కాకుండా ఢిల్లీ ప్రాంతంలో కూడా వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి గడ్కరీ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా విన్నవించడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ రోజు ప్రధానమంత్రికి లేఖ రాసి మాకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కావాలని ఇక్కడ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి కూడా ఇటు గుడ్డియర్లో వచ్చినటువంటి వరదలను రాయలసీమ ప్రాంతాలను తరలిస్తే అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పైభాగంలో ఉన్నటువంటి పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్ కు ఒత్తిడి తగ్గించి అక్కడ మధ్య కోస్తాలో వచ్చేటువంటి బుడమేరు కావచ్చు, కొండవీడు వాగు కావచ్చు, ఆ నీళ్ళన్నింటినీ కూడా కృష్ణానది ద్వారా సముద్రానికి వదిలేదానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రోజు పాలకులందరూ కూడా ఈ రోజు కేంద్రానికి చెప్పకపోవడం అన్నది చాలా బాధాకరం. ఈ రోజు ఒకరి మీద ఒకరు నిందేసుకుంటున్నారు.
ఒకరు లంక గ్రామాలు కాపాడడానికి వాళ్ళుగా నిర్మిస్తే ఇంకొకరు అమరావతిని రక్షించుకోవడానికి అక్కడ కరకట్టలు నిర్మిస్తుంటున్నారు. అంటే అక్కడ నిర్మించిన తర్వాత వాళ్ళ యొక్క అనుచరులందరూ కూడా కృష్ణానదిని ఆక్యుపై చేసుకొని ఈ రోజు ఆ యొక్క కాంక్రీట్ కట్టడాలు కట్టడం వలన ఈ రోజు మధ్య కోస్తాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలన్నీ కూడా మునకకు గురవుతున్న విషయాన్ని ఈ రోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా గమనిస్తున్నా కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన లేదన్న విషయాన్ని పాట రూపంలో ఈ రోజు మనం ముందుకు తీసుకొచ్చేదానికి రామాంజనేయులు గారి ద్వారా రామ్ కుమార్ సారు అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ యొక్క ఉద్యమంలో వాళ్ళ యొక్క అనుభవాలు, అదేవిధంగా మనం భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వాలకు ఇవ్వవలసినటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు ఈ వేదిక ద్వారా అందించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ